ఫైనల్లీ ఈ వీడియోలో మన ఎంటీ వాయిడ్ యొక్క ఎంట్రీ అవ్వబోతుంది. అండ్ గైస్ దట్ వాస్ క్రేజీ. పైకి ఈ వీడియోలో మనకి నింజా విలేజ్ గురించి కూడా చాలా విషయాలు తెలియబోతున్నాయి. అసలు ఆ విలేజ్ కి ఏమైంది, మన బ్లాస్ట్ కి ఎంటీ వాయిడ్ కి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో ఇంకేం తెచ్చకుండా లెస్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెళ్ళి తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అరిగాతో ఇంకేం తెచ్చకుండా లెస్ వీడియో. సో ప్రీవియస్ వీడియో ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ వీడియో కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మన ఫ్లాష్ బ్లాస్ట్ ని అడుగుతాడనమాట. ఇంతకీ మా విలేజ్ కి ఇంకా గాడ్ కి సంబంధం ఏంటి, పైగా నువ్వే మా విలేజ్ ని డిస్ట్రాయ్ చేసావు కదా అని చెప్పి తను అడుగుతాడు. కానీ ఈ మాట వినిన తర్వాత మన సైతామాకి ఇంకా మొనాకోకి అసలు ఏం అర్థం కాదు, వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారబ్బా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంకప్పుడే మన బ్లాస్ట్ చెప్తాడు, చూడు నీ విలేజ్ డిస్ట్రాయ్ అయిపోయింది, దానికి నువ్వు నన్ను ద్వేషించినా నాకేం పర్వాలేదని చెప్పి తను అంటాడు. బట్ మన ఫ్లాష్ ఈ మాట వినిన తర్వాత చాలా ఆనందంగా ఉంటాడు. తను సాడ్ అయితే అవ్వడు, ఎందుకంటే ఆ విలేజ్ అంటే తనకు కూడా ఇష్టం లేదు. సో మంచి పని అయింది అది పోయి అని చెప్పి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ సైతామాకి నెనాగోకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. అందుకనే మన ఫ్లాష్ వీళ్ళకి మొత్తం స్టోరీ చెప్తాడు. సో మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన ఫ్లాష్ యొక్క నింజా విలేజ్ ఎక్కడో దూరపు మౌంటైన్స్ లో ఉండిద్ది. ఇది ఒక స్క్వేర్ టైప్ విలేజ్, దాని చుట్టూ ఒక పవర్ఫుల్ బ్యారియర్ కూడా ఉండిద్ది, దాంతో ఎవరు లోపలికి రాలేరు. బట్ దీన్ని ఒక నింజా విలేజ్ అనే బదులు ఒక ఫెసిలిటీ అని దీన్ని పిలవచ్చు. ఎందుకంటే దీని లోపల పిల్లలకి నింజాస్ ఎలా మారుతారు దాని యొక్క ట్రైనింగే ఇస్తారు. కానీ నాకు తెలిసింది 9 years వెనకాల ఆ విలేజ్ మీద దాడులు జరిగాయి, అది డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పి నాకు తెలిసింది. కానీ నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను చూడడానికి కూడా వెళ్ళలేదు. బట్ సైతామా ఇంకా కింగ్ నెనాకోని వెతకడానికి వెళ్ళినప్పుడు నేను మా విలేజ్ కి వెళ్ళా. ఇంకక్కడున్న డ్యామేజ్ ని చూసి నాకు నువ్వే గుర్తుకొచ్చు, పైగా లోపల ఆ క్యూబ్ కూడా లేదు, ఇంకా ఫౌండర్ కూడా కనిపించట్లేదు. పైగా ఫౌండర్ ని నేను లాస్ట్ టైం చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది, తను చూడ్డానికి ఒక మంచి లాగానే లేడు, తను ఒక మోషన్ లా ఉన్నాడు. మేబీ తను కూడా గాడ్ యొక్క పవర్స్ ని తీసుకొని ఉంటాడని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన బ్లాస్ట్ చెప్తాడు, దట్ గై వాజ్ మై కంపానియన్, తను నా ఫ్రెండ్, మీ లీడర్ యొక్క పేరు వచ్చేసి ఎంటీ వాయిడ్. పైగా నేను ఇవాళ ఈ మోన్స్టరిఫికేషన్ ని అండన్ చేయాలని చెప్పి తిరుగుతుంది కూడా తన వల్లే, ఎందుకంటే హీ ఈస్ ద ఓన్లీ వన్. మన ఎంటీ వాయిడ్ దగ్గర గాడ్ ఏ డైమెన్షన్ లో అయితే ఉంటాడో ఆ డైమెన్షన్ యొక్క గేట్ ని ఓపెన్ చేసే ఎబిలిటీ ఉంది. సో ఆ ఎబిలిటీని ఉపయోగించి మనం అందరం గాడ్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి తను అంటాడు. ఎందుకంటే ఈ గాడ్ తో ఫైట్ చేయడానికి ఆబ్వియస్లీ. బట్ ఇది మొత్తం జరగాలంటే మన ఎంటీ వాయిడ్ హ్యూమన్ గా మారాలి. అందుకనే ఇక్కడ మన బ్లాస్ట్ ఈ మోన్స్టరిఫికేషన్ ని ఎలా అండన్ చేయాలో అని చెప్పి తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడే ఒక లెటర్ వచ్చింది. మన సానిక్ ఫ్లాష్ కి ఈ లెటర్ రాశాడు అనమాట. అంటే ఒక ప్లేస్ కి రా, నాతో ఫైట్ చేయి, నాతో డ్యూయల్ చేయని చెప్పి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. కానీ మన ఫ్లాష్ కి అర్థమైపోయింది ఇది ఒక ట్రాప్ అని. పైగా మన బ్లాస్ట్ ఆ లెటర్ ని తిప్పి చూడంగానే ఆ లెటర్ మీద ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో దాని అడ్రస్ కూడా ఉండిద్ది. అంటే మన సానిక్ యొక్క అడ్రస్ కూడా తెలిసిపోయింది అనమాట వీళ్ళకి. అది చూసి మన మొనాకో కూడా అనుకుంటాడు, ఈ లెటర్ నిజంగా ఒక నింజానే పంపించాడా, మరి ఇంత పెద్ద తప్పు ఎలా చేస్తాడబ్బా అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా దీని తర్వాత మన బ్లాస్ట్ డిసైడ్ అవుతాడు అనమాట. తను ఇంకా సైతామా ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ బేస్ కి వెళ్తామని చెప్పి వీళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు. ఇంకెక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంక ఇలాగే మన ఫ్లాష్ కూడా సానిక్ చెప్పిన లొకేషన్ కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకక్కడికి వెళ్తాడు. ఇంకా రెండో వైపు మనం సానిక్ ని కూడా చూసుకోవచ్చు. పాపం తను ఎప్పుడూ ఆ లొకేషన్ దగ్గరికి వచ్చి ఈ ఫ్లాష్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. పైగా మనకి చెప్తారనమాట ఈ ప్లేస్ కూడా చాలా స్పెషల్ వీళ్ళిద్దరికి, ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడు అనుకున్నారనమాట ఈ ప్లేస్ లోనే మన డ్రీమ్స్ ని కంప్లీట్ చేసుకుందామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అలాంటిది ప్రస్తుతం ఈ ప్లేస్ లోనే వాళ్ళు ఫైట్ చేసుకోవడానికి వచ్చారు. అండ్ మన ఫ్లాష్ చెప్తాడు, ఓడిపోవడానికి రెడీగా ఉండు సానిక్ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన సానిక్ కూడా చెప్తాడు, ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు ఆ కత్తి వాడడం నేనే నేర్పించాను అని చెప్పి తను అంటాడు. పైగా దీని తర్వాతే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు అనమాట. మీరు ఇక్కడ నింజా విలేజ్ ని చూసుకోవచ్చు. ఇది ఒక స్క్వేర్ లోపల ఉండిద్ది. అండ్ స్పెషల్లీ ఈ నింజా విలేజ్ లోపల ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడుకోకూడదు. అసలు లిటరల్లీ వాళ్ళ లోపల నుంచి ఒక్క సౌండ్ కూడా రాకూడదు. అంటే వీళ్ళు మొత్తం కమ్యూనికేషన్ ని కట్ చేసేస్తున్నారు అనమాట. అంటే లోపల ఉన్న వరల్డ్ వేరే, బయట ఉన్న వరల్డ్ వేరే. కానీ ఇది మొత్తం మన సానిక్ పట్టించుకోడు. తను డైరెక్ట్ గా ఫ్లాష్ దగ్గరికి వచ్చి చెప్తాడు, ఏంటి నువ్వు ఇంకా గ్రేడ్ 5 లోనే ఉన్నావా, అసలు నువ్వు ఇప్పుడు గ్రో చేయకపోతే నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావు, సర్లే పాపం నీ ముఖం చూసి నీకు కొన్ని టిప్స్ నేర్పిస్తానని చెప్పి మన సానిక్ వచ్చి తనతో మాట్లాడతాడు. అసలు ఇక్కడ మాట్లాడడం బ్యాన్. బట్ మన ఫ్లాష్ అనుకుంటాడు, ఏంటి వీడు నాకు నేర్పించేది, వీడు కూడా నాలాగే సేమ్ ర్యాంక్ స్క్వాడ్ 5 లోనే ఉన్నాడు, అలాంటిది వీడు నాకేం నేర్పిస్తాడని చెప్పి మనోడు మనసులో అనుకుంటాడు. కానీ ముందున్న
సానిక్ మాత్రం ఆగడు, తను అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకప్పుడే మనకి రివీల్ చేస్తారు ఈ స్క్వాడ్ 5 ఉంది కదా, ఇది ఒక ఫెయిల్యూర్స్ ఒక స్క్వాడ్ అన్నమాట. అంటే వేస్ట్ గాళ్ళందరూ ఈ టీమ్ లోనే ఉంటారు. పైగా ఈ నింజా విలేజ్ లో 1 డే వచ్చేసి 72 అవర్స్ ఉండిద్ది. వీళ్ళు జస్ట్ 6 అవర్స్ మాత్రమే పడుకుంటారు. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే హోల్ 3 డేస్ లో వీళ్ళు జస్ట్ 6 అవర్స్ మాత్రమే పడుకుంటారు. ఇంకా ఈ విలేజ్ లో దొరికే ఫుడ్ లో కూడా టేస్ట్ ఉండదు. ఇంకా బయట నుంచి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రాదు, ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకోవడం బ్యాన్. బట్ ఇక్కడ కాన్స్టెంట్ గా జరిగేది ఒకటే, అదే ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్. ఇక్కడ మన ఫ్లాష్ ఇంకా సానిక్ కూడా ఎప్పుడు వాళ్ళ ట్రైనింగ్ అలా చేస్తూనే ఉండేవారు. అండ్ స్పెషల్లీ ఈ విలేజ్ లో ఒక ర్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే మీలో అసలు హ్యూమన్ ఎమోషన్స్ లేకపోతే యు ఆర్ ద బెస్ట్ నింజా, బట్ మీలో హ్యూమన్ ఎమోషన్స్ ఉంటే గనక యు ఆర్ ద వేస్ట్ నింజా. మిమ్మల్ని తీసుకెళ్లి ఒక వేస్ట్ గ్రూప్ లో పడేస్తారు, అంటే ఒక లోయెస్ట్ గ్రూప్ లో పడేస్తారు. జస్ట్ లైక్ మన సానిక్ ఇంకా ఫ్లాష్. ఒకవేళ మీకు మళ్ళీ ర్యాంక్ అప్ లో పైకి వెళ్ళాలనుకుంటే మీరు మీ హ్యూమన్ ఎమోషన్స్ ని వదిలేసుకోవాలి. సో ఇంతటితో ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది. సో బ్యాక్ టు ప్రెజెంట్. ఇక్కడ మన ఫ్లాష్ ఇంకా సానిక్ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మన సానిక్ ఇలాగే క్రీపీగా నవ్వుతూ 10 షాడోస్ ఇంకా విండ్ బ్లేడ్ అటాక్ ఈ రెండు ఒకేసారి చేస్తాడు అనమాట. ఇవి రెండు తన మోస్ట్ స్ట్రాంగెస్ట్ అటాక్. బట్ దీని నుంచి డిఫెండ్ చేయడానికి ముందున్న మన ఫ్లాష్ కూడా తన ఫ్లాష్ కిక్కులు కొడతాడు. ఇంకంతే, దాంతో మన సానిక్ ఎక్కడికో వెళ్ళి పడిపోతాడు. పైగా మన ఫ్లాష్ చెప్తాడు అనమాట, ఐ ఆమ్ ఇంప్రెస్, నువ్వు పోయినసారి కన్నా ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా మారావని చెప్పి తను అంటాడు. బట్ అప్పుడే మన ఫ్లాష్ మీద చాలా మంది కత్తులతో అటాక్ చేస్తారు. ఆ అటాకులు చేసిన వాళ్ళు ఎవరో కాదు, మన హెవెన్లీ నింజాస్. ఇప్పుడు వీళ్ళని చూసి మీరు అనుకోవచ్చు వీళ్ళేంటి బ్రో ఇంత లేట్ గా వచ్చారని. నిజానికి మన సానిక్ ఉన్నాడు కదా, తను ఈ హెవెన్లీ నింజాస్ ఇచ్చిన లొకేషన్ ఫ్లాష్ కి చెప్పకుండా తన ఓన్ లొకేషన్ చెప్పిండు అనమాట. అంటే ఒక సపరేట్ లొకేషన్ చెప్పి ఆ లెటర్ లో పంపించిండు. అందుకనే ఇప్పుడు ఈ హెవెన్లీ నింజాస్ అంతా లేట్ గా ఎంట్రీ ఇచ్చారు. బట్ స్టిల్ వీళ్ళందరూ మన ఫ్లాష్ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. కానీ అప్పుడే వెనకాల నుంచి మన సానిక్ వచ్చి వీళ్ళ మెంబర్స్ లో ఉన్న ఒక మెంబర్ ని బాగా చితక బాధేస్తాడు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఈ సానిక్ ఇది మొత్తం ప్లాన్ చేసి వీళ్ళని బిట్రే చేశాడని చెప్పి. కానీ అప్పుడే మన సానిక్ ని చూసి ఫ్లాష్ షాక్ అవుతాడు, ఎందుకంటే తను ఒక పవర్ఫుల్ కిక్ ఇచ్చాడు. అయినా ఈ సానిక్ గడు బానే ఉన్నాడు, అసలు ఇది ఎలా జరిగిందని చెప్పి తను అనుకుంటాడు. బట్ మన సానిక్ వాళ్ళందరికీ చెప్తాడు అనమాట, ఈ ఫ్లాష్ నా అపోనెంట్, వాడితో నేను ఫైట్ చేస్తా, అందుకనే సపరేట్ లొకేషన్ ఇచ్చా, మీరందరూ నా జోలికి రామాకండి అని చెప్పి తను అంటాడు. అసలు ఆ మాట విని ఈ హెవెన్లీ నింజాస్ అందరికీ కోపం వచ్చింది అనమాట. అసలు సానిక్ గడిని కాదు వీని చంపేద్దాం ముందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. బట్ మన సానిక్ అనుకుంటాడు, వెన్ ఐ కంపేర్ టు హిమ్ దిస్ గైస్ ఆర్ నథింగ్ అని చెప్పి తను అనుకుంటాడు. అంతే, వీళ్ళందరినీ తను సైతామాతో కంపేర్ చేస్తున్నాడు అనమాట. తనతో పోల్చుకుంటే వీళ్ళందరూ పురుగులు అని చెప్పి తను అనుకుంటాడు. పైగా మన ఫ్లాష్ ఇంకా సానిక్ ని చంపడానికే కదా ఇక్కడ ఇంతమంది నింజాస్ వచ్చింది. అందుకనే ఇక్కడ మన సానిక్ ఫ్లాష్ వీళ్ళిద్దరు టీమ్ అప్ చేస్తారు. అసలు వీళ్ళిద్దరు ఇలా చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే ముందు అంతమంది నింజాస్ ఉన్నారు కదా, వాళ్ళెవ్వరికి అసలు టీమ్ వర్క్ అంటే ఏంటో కూడా తెలియదు. లిటరల్లీ వాళ్ళ విలేజ్ లో అసలు టీమ్ వర్కే నేర్పిలేదు అనమాట. అంటే అక్కడ మాట్లాడటమే బ్యాన్. అందుకనే ఎవ్వరు సపరేట్ గా వాళ్ళకి వాళ్ళు ట్రైన్ చేసుకునే వాళ్ళు. బట్ మన ఫ్లాష్ సానిక్ వీళ్ళిద్దరు డిఫరెంట్. వీళ్ళు చిన్నప్పటి నుంచే కలిసి మాట్లాడుకొని ట్రైనింగ్ చేసే వాళ్ళు. అందుకనే వీళ్ళ దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ ఎక్స్పీరియన్స్ తోనే వీళ్ళిద్దరూ అంత మందితో ఫైట్ చేయడానికి వెళ్ళిపోతారు. అసలు ముందు నుంచి ఒక్కొక్కడు వస్తాడు, వీళ్ళిద్దరూ కలిసి కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఆ మొత్తం స్క్వాడ్ వైప్ అవుట్ అయిపోయింది. కానీ ఇక్కడే మనకి తెలిసిద్ది మన సానిక్ ఫ్లాష్ తో కలిసి ఫైట్ చేసేంతసేపు తను ఒకటే అనుకున్నాడు అనమాట, తనకి కావాల్సిన స్ట్రెంగ్త్, స్పీడ్, ఎజిలిటీ ఇవన్నీ తన కళ్ళ ముందు ఉన్న ఫ్లాష్ లోపల ఉన్నాయి. అసలు ఈ మొత్తం నాకు కావాలని చెప్పి మనోడు కొంచెం రిగ్రెట్ అవుతూ ఉంటాడు. కానీ కింద నుంచి దెబ్బలు తిన్న వాళ్ళు చెప్తారు, యూ బాస్టర్డ్, నువ్వు ఎంత ట్రైన్ చేసి ఇంత స్ట్రాంగ్ గా మారావని చెప్పి వాళ్ళు తన్ని అడుగుతాడు. ఇంకా మన ఫ్లాష్ చెప్తాడు, ఇది నా జస్ట్ ఒక ట్రైనింగ్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ మై కాంబాక్ట్ ఎక్స్పీరియన్స్. పైగా మీరు నిజంగా స్ట్రాంగ్ కావాలంటే మీరు మీ ప్రైడ్ ని పక్కన పెట్టేయాల్సిందే. ఇది నేను బ్లాక్ స్పర్మ్ నుంచి నేర్చుకున్నానని చెప్పి తను అంటాడు. సో ఆ మాట వినిన వెంటనే మన సానిక్ అనుకుంటాడు, అయితే ఇదా వీడి సీక్రెట్ అని చెప్పి మన సానిక్ పక్కకు వచ్చి వాళ్ళందరికీ చెప్తాడు, ఎస్ దట్ ఈస్ రైట్, మా ట్రూ పవర్ ఏంటిదో ఇప్పుడైనా మీ అందరికి అర్థమైందా అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే ఇంకా నుంచి మన ఫ్లాష్ చెప్తాడు, జాగ్రత్త నీ నోట్ల నుంచి బ్లడ్ వస్తుందని చెప్పి తను అంటాడు. ఆ మాట విని సానిక్ బి లైక్ షర్ట్ అప్, ఇట్ ఈస్ ఆనరబుల్ ఫెంటల్ బావ్ అని చెప్పి తను అంటాడు. అవి మొత్తం చూసి మన ఫ్లాష్ అనుకుంటాడు, ఓ అలాగా, యు ఆర్ స్టిల్ గ్రోయింగ్ అని చెప్పి తను ఒక స్మైల్ ఇస్తాడు. ఇంకా కింద పడిపోయిన నింజాస్ కూడా చెప్తారు అనమాట, ఇంకెందుకు లేట్, మమ్మల్ని వచ్చి చంపేయచ్చు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతారు.
చెప్తారు, కానీ మన ఫ్లాష్ చెప్తాడు, మీ అందరికీ ఆ నింజా విలేజ్ అంటే చాలా ఇష్టం కదా, కానీ దాని యొక్క నిజాలు తెలుసుకోకుండా మీరు ఎలా చనిపోతారు, సో మొత్తం వినండి అని చెప్పి ఆ విలేజ్ యొక్క స్టోరీ మొత్తం చెప్తాడు. ఇప్పుడు మీ అందరికీ ఈ స్టోరీ కంప్రెస్ చేసి చాలా స్మాల్ గా చెప్పాలంటే, మన ఎంటీ వాయిడ్ ఉన్నాడు కదా, నిజానికి తను గాడ్ యొక్క సర్వెంట్. పైగా వీళ్ళు ఇందాక నుంచి నింజా విలేజ్ అంటున్నారు కదా, అది నిజానికి ఒక విలేజ్ కాదు. దట్ ఈస్ వన్ ఎక్స్పెరిమెంటల్ ప్లేస్. అక్కడ ఎవరికి నింజా ట్రైనింగ్ అయితే ఇవ్వట్లేదు. అక్కడ గాడ్ యొక్క పవర్స్ ని ఎవరు హ్యాండిల్ చేయగలరు, దాని యొక్క టెస్టింగ్ నడుస్తుంది. ఇది నేను సోనిక్ ఆల్రెడీ విట్నెస్ చేసాం. ఆ క్యూబ్ పక్కనే చాలా మంది యొక్క రిమైనింగ్స్ ఉన్నాయి, అక్కడ చాలా ఎముకలు ఉన్నాయని చెప్పి వీళ్ళు అంటారు. ఇంకా లిటరల్లీ మన ఫ్లాష్ వల్ల మొక్కల మీదే చెప్తాడు అన్నమాట, మీరందరూ వేస్ట్ గాళ్ళు, నిజానికి మీరు క్యాపబుల్ అయితే మీ అందరికి గాడ్ యొక్క పవర్స్ వచ్చేవి, అట్లీస్ట్ మీ మీద ఎక్స్పెరిమెంట్స్ అయినా చేసేవాళ్ళు. బట్ గాడ్ యొక్క పవర్స్ మీకు దక్కలేదంటే దాని అర్థం యూ గైస్ ఆర్ ఫెయిలియర్స్. సో నా మాట వినండి, ఈ నింజా గేమ్స్ ని పక్కన పెట్టి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. స్టిల్ మీ అందరి దగ్గర కొన్ని ఛాన్సులు ఉన్నాయి, ఇప్పుడైనా మీరు నార్మల్ మనుషులుగా బ్రతకచ్చు. నా మాట వినండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి అని చెప్పి వాళ్ళందరికీ మోటివేట్ చేస్తాడు. బట్ స్టిల్ అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నవ్వడం స్టార్ట్ చేస్తారు, చాలా క్రీపీగా, చాలా గట్టిగా వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న ఒక లీడర్ చెప్తాడు, ఏంటి మేము ఫెయిల్ అయ్యామా, ఇలా నువ్వు అసలు ఎలా ఎజ్యూమ్ చేసుకున్నావు, నిజానికి రూల్స్ పాటించి వాళ్ళ యొక్క మిషన్స్ కంప్లీట్ చేయడమే ఒక నింజా యొక్క లక్షణం, అండ్ ప్రతి ఒక్క నింజా కూడా ఇలాగే చనిపోవాలని అనుకుంటాడని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాట వినిన తర్వాత మన ఫ్లాష్ కి అర్థమైపోయింది, వీళ్ళందరికీ గట్టిగా బ్రెయిన్ వాష్ చేశారని చెప్పి. అసలు ఒక మిషన్ అంటే అది మంచా చెడా ఇదేం ఆలోచించకుండా అది చేసేద్దాం, ఇదే మా బ్లెస్ అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఇది చూసి మన సోనిక్ కి ఫ్లాష్ కి అర్థమైపోయింది అన్నమాట, ఇంకా మనం ఏం చేయలేము, వీళ్ళు అంతే అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంకప్పుడే ఆ బాడీస్ అన్ని పైకి లెగుస్తాయి. ఇంకప్పుడే ఇక్కడున్న ఈ టెంపరరీ లీడర్ చెప్తాడు, దట్ మ్యాన్ ఇస్ అరైవింగ్, తను వస్తున్నాడు, తను మా బాడీస్ నుంచి వస్తున్నాడు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని ఫస్ట్ నాకు అర్థం కాల, వీళ్ళందరి బాడీస్ నుంచి రావడం ఏంటి అని చెప్పి నేను అనుకున్నా, కానీ దాని తర్వాత నేను ఒక సీన్ చూసా బ్రో, లిటరల్లీ అక్కడున్న నింజాస్ యొక్క బాడీస్ లోపల నుంచి వాళ్ళ యొక్క ఆర్గన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇంకా మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, ఆ హ్యూమన్స్ ఆర్గన్స్ ఇంకా హ్యూమన్స్ మీట్ ఇవి మొత్తం కలిసి ఒక బాల్ లాగా క్రియేట్ అయ్యిద్ది. ఇంకా మీట్ బాల్ లోపల నుంచే మన ఎంటీ వాయిడ్ ఎంట్రీ ఇస్తాడు అనమాట. దట్స్ హౌ ఈ ఎంటర్డ్. ఇంకెంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మన బ్లాస్ట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారనమాట మన ఎంటీ వాయిడ్ తో ఫైట్ చేయడానికి. సో ఆ చాప్టర్ కూడా చాలా క్రేజీగానే ఉండిద్ది, అది తొందరలోనే వచ్చింది. సో మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే, కానీ వెళ్ళే ముందు మీ అందరికి ఒక టార్గెట్ ఇస్తున్నా, ఈ వీడియోకి ఒక 500 లైక్స్ కంప్లీట్ చేసేయండి, అప్పుడే నెక్స్ట్ వీడియో వచ్చింది. సో తొందరగా వెళ్ళి కంప్లీట్ చేసేయండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనం కదా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.